గెలవాలంటే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం చెప్తారు. రేవంత్ రెడ్డి శబాస్ భలే చేసిర్రా మీరు అనాలి కదా. ఆ మాట కోసం మమ్మల్ని అందరినీ నూకేసి కామం. ఇప్పుడు బయట జనాలు ఉండద్దు, బయట ఎక్కడ ఉండదు. ఏమైనా 144 సెక్షన్ ఉందా? లేదు కదా. పోలీస్ స్టేషన్ పోలీసు ఏమైనా అభద్రత ఉందా? కేవలం ఏంటంటే పోలీసు వాళ్ళందరూ బయటకు వచ్చే వరకు కార్యకర్తలందరూ కూడా హరీష్ రావు గారు బయటకు వస్తారని ఉరికొచ్చిండ్రు. ఉరికొచ్చే వరకు ఏమైందంటే ఇక నూకేసుడు కొట్టుడు మొదలుపెట్టిండ్రు. అంటే ప్రజాపాలన పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్నారు కదా ప్రభుత్వం. అది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాటలు వీళ్ళకి నచ్చుతలేవు రేవంత్ రెడ్డికి. నిన్ననే బొగ్గు కుంభకోణం తీసిండు, మొన్న అంతకుముందు మాట్లాడిండు, వాళ్ళ బొమ్మడి మీద మాట్లాడిండు. కాబట్టి ఇవన్నిటిని చూసే వరకు ఎట్లా చేసి ఇరికేయాలి అని ఎప్పుడో 2024లో అయిన కేసును ఈరోజు విరిచిండ్రు. అంటే 1.5 years తర్వాత. అంటే పదే పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకే నోటీసులు వస్తూ ఉన్నాయి, విచారణ పిలుస్తూ ఉన్నారు. ఎందుకనుకోవచ్చు? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఏ రకంగానే ఇరికేయాలి, వాళ్ళని సతాయించాలి, జైలుకి పంపాలి. ఆ రకంగా ఆ పార్టీ బలపడద్దు, నాయకులందరి మీద కేసులు ఉంటే కార్యకర్తలు భయపడతారని ఒక ఆలోచన. కానీ పిసాయనే కాంగ్రెస్ పార్టీ పిసది. ఇంకా రబ్బర్ లెక్కలు ఎత్తాం మేము, ఎంత ఇసిరి కొడితే అంత లేస్తాం మేము. హరీష్ రావు గారి మీద నువ్వు ఒక్కసారి కాదు 100 కేసులు పెట్టు, భయపడేది ఉండదు. తప్పనిసరిగా మళ్ళీ మా కార్యక్రమంలో జయ తెలంగాణ అనుడే, ఓట్లు అడుగుడే. కార్యకర్తల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఉద్యమ సమయంలో ఒక్కొక్క కార్యకర్త మీద 100 కేసులు ఉండేవి. భయపడ్డామా? భయపడలే కదా. సో కేసులు పెట్టుడు వాళ్ళది, కోర్టులకు వెళ్ళి గెలిచుడు మాది, అంతే. భయం అనేది లేదు మాకు. కోర్టులు అనేది కేసులు పెట్టుడు వాళ్ళ డ్యూటీ, గెలిపించుడు మా డ్యూటీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలన్నీ కూడా కూలుస్తామంటూ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఒక తెలుగుదేశం కార్యకర్తగా మాట్లాడిండా, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడిండా ఆయననే చెప్పాలి. దిమ్మెలు ఏమైంది? ఆయనకి నిద్ర పడతలేదా దిమ్మెలతోటి? అవు ఆయన కాంగ్రెస్ పార్టీ దిమ్మెలు ఏమైనా కూలిపోయినా? దిమ్మెలకి ఎందుకు భయపడుతున్నాను అంటే దిమ్మెలను చూసి కూడా నిద్రపోతలేడు. సో నువ్వు చెప్పే స్టేట్మెంట్లు అన్నీ కూడా నువ్వే ఆలోచించుకో ఎక్కడ దాకా అవుతుందో. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనం కాబోతుందంటూ కూడా పదే పదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక బీఆర్ఎస్ పార్టీ నేత పతనం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే హరీష్ రావు లోపలేసాడు. రేపు పొద్దున కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారు, రేపు పొద్దున కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తారు, వాళ్ళని కూడా ఇదే వెళ్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అతి త్వరలో కేసీఆర్కి ఇస్తారు కావచ్చు, అతి త్వరలో కేటీఆర్కి ఇస్తారు కావచ్చు. ఒక న్యాయవాదిగా మీరు చెప్పండి, హరీష్ రావు జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా చెప్తా ఉన్నారు. నిజంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ఏ కేసులో? ఈ కేసులోనా? ఆ కేసులో ఏముందని? అసలు కేసేనా అది? సుమూట కేసు అది. కన్ఫెషన్ స్టేట్మెంట్, మీ స్టేట్మెంట్ మీద నా పేరు రాపించడు, నా పేరు స్టేట్మెంట్ ఆయన పేరు రాపించడు. ది ఎంటైర్ డిపెండ్ అపాన్ కన్ఫెషన్. కేసా? స్టాండ్ అయ్యే కేసు కాదు, దయచేసి. కాంప్లైంట్ లేని కేసు అది. సుప్రీంకోర్టు కూడా క్లియర్ చేసింది కదా, కొట్టివేసినటువంటి. చంద్రశేఖర్ గౌడ్ పేరుంది, ఆయన గిట్టనే నా ఫోన్లో ట్యాప్ చేశారంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే కోర్టులో కేసు కొట్టేసినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు? సిట్టికి ఎందుకు విచారణ పిలిపించారు అనుకోవచ్చు? అయితే ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే తొందరలో హరీష్ రావు గారు పిలిస్తే హరీష్ రావు గారు కోర్టుకు పోయి స్టే తీసుకుంటారు కావచ్చు అని ఆలోచించారు. కానీ హరీష్ రావు గారు ఎలాంటి పొరపాటు లేదు, ఎలాంటి తప్పు చేయలేని డైరెక్ట్గా చేసిండు. ఎక్కడ హైకోర్టును ఆశ్రయించాలి నాకు సమయం కావాలని, లేకపోతే ఇది ఫాల్స్ అని ఎక్కడ అనలే, డైరెక్ట్గా వచ్చేసిండు. సో కేసులు కేవలం వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. కానీ జైలు పోడు ఇవన్నీ కూడా చట్టం ఉంది, చట్టం ముందు అందరూ సమానమే కదా. ఆ చట్టాలు ఆ సెక్షన్లో జైలుకు పోయేంత శిక్షలు కావు. మార్నింగ్ కూడా న్యాయవాదులకు పోలీసులకు కొద్దిగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. దాని పట్ల మీరు ఏం చెప్తారు? ఇక అదే నేను చెప్తున్నా, న్యాయవాదులు లోపల రానితలేరు. యాజ్ అడ్వకేట్గా పొద్దునకెళ్ళి ట్రై చేస్తున్నా, పోతా అని. ఏం చెప్తున్నారు మీరు? ఏమన్నా ఏం మాట్లాడుతున్నా వినే అవకాశం ఇవ్వాలి కదా అడ్వకేట్గా, ఇస్తలేరు. కాబట్టి అందుకే బయట వెయిట్ చేసినాము. 10 రోజులుగా పోలీసులు వచ్చి అడిచాడు చేసారు అంతే.